హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రిహా రెసిపీస్. ఈరోజు స్పెషల్గా మీ అందరికీ 500 సబ్స్క్రైబర్స్ అయినందుకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తూ ఒక మంచి స్వీట్ రెసిపీని చేసి చూపించబోతున్నాను. సో మీ అందరి కోసం ఎస్పెషల్గా రవ్వ లడ్డు చేద్దామని అనుకుంటున్నాను. ఇది పాకం లేకుండా చక్కగా అందరూ ఈజీగా ఎవరైనా చేసుకునేలాగా మనం నోట్లో వేసుకుంటే చక్కగా ఈజీగా కరిగిపోయేలాగా మృదువైన రవ్వ లడ్డూల్ని ఈరోజు మీకు చేసి చూపించబోతున్నాను. ఓకే, ఈ రవ్వ లడ్డూల్ని నేను 500 సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా మీ అందరి కోసం స్వీట్ రెసిపీని చేసి చూపించాలనుకొని నేను ఈ విధంగా రవ్వ లడ్డూని ప్రిపేర్ చేస్తున్నాను. సో చూసేయండి. మరి ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకోండి. సో ఈ విధంగా నెయ్యి అనేది కొంచెం హీట్ అయిన తర్వాత మనకి నచ్చినటువన్నీ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, నేనైతే ఫస్ట్ జీడిపప్పు వేస్తున్నాను. వేసి ఒక 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాం అనుకోండి, కొంచెం కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. కొంచెం కలర్ అనేది చేంజ్ అయిపోయిన తర్వాత మాత్రమే ఇందులోకి మనం బాదం ఇంకా కిస్మిస్లు ఉంటాయి కదా, అవి మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు. నేను అంతా ఇంత అని కొలతలేదండి. డ్రై ఫ్రూట్స్ అందరూ చక్కగా ఎంత కావాలంటే అంత తింటారు కాబట్టి వీటిని ఈ విధంగా ఫ్రై చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లో మనం 2 కప్పుల వరకు ఉప్మా రవ్వ లేదా బొంబాయి రవ్వ ఉంటుంది కదండి, అది తీసుకుంటున్నాను. 2 కప్పుల వరకు తీసుకున్నాను. అవి ఈ విధంగా నేతిలో చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. రవ్వ అనేది మనకి ఎంత ఫ్రై అయితే రవ్వ లడ్డు టేస్ట్ అనేది అంత బాగుంటుంది. అది మాత్రం చక్కగా గుర్తుపెట్టుకోండి. నేను మీడియం నుంచి లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. నేను అలాగే ఫ్రై చేసేసాను. కొంచెం కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి రవ్వని. నెక్స్ట్ అదే ప్యాన్లో నేను ఒక 1 టేబుల్ స్పూన్ మాత్రమే నెయ్యి వేసేసుకొని ఇందులోకి ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదండి, మనం మార్కెట్లో అయినా అవైలబిలిటీలో ఉంటుంది, లేకపోతే మనం ఇంట్లో ప్రిపేర్ చేసిందైనా పర్లేదు. ఒక 1/2 కప్పు వరకు వేసేసుకొని దీన్ని కూడా చక్కగా నేతిలో ఒక 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని దీన్ని కూడా మనం ఇందాక ఆల్రెడీ రవ్వని పోసుకున్నాం కదండి ప్లేటు, అందులోకి వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ప్లేట్ని పక్కన పెట్టేసుకొని ఈ ప్లేట్లోనే మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి. నేను పలుకులుగా కొంచెం రవ్వగా తగలకుండా షుగర్ని 1/2 కప్పు వరకు షుగర్ని తీసుకొని చక్కగా బ్లెండ్ చేసుకొని 1 కప్పు వరకు అవుతుందండి షుగర్ పౌడర్, అది కూడా ఇందులో వేసేసుకొని చక్కగా 3 కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఉన్నప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ హ్యాండ్ ఎవరిది అని. మా అత్తమ్మ చేతి వంటని మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను. చాలా బాగా లడ్డు అనేది ప్రిపరేషన్ చాలా బాగుంటుంది. అత్తమ్మ చాలా బాగా చేస్తారు. సో ఈ 3 కూడా ఈ విధంగా కలిపేసుకున్నాము. కలిపేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ వేయించిన డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి ఇందాక, అవి కూడా ఇందులో వేసేసుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇంకేముందండి, ఫైనల్ టచ్ అది కూడా మనం లడ్డు చుట్టుకోవటమే. అది ఎలా చుట్టుకోవాలో ఒకసారి చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లు. కాచి చల్లార్చిన కొంచెం గోరువెచ్చగా ఉండే పాలు ఏవైతే ఉన్నాయో వాటిని 1 కప్పు వరకు కాగబెట్టుకోండి. మనం ఎంత పడతాయో అంతవరకు కొంచెం కొంచెంగా రవ్వని ఇట్లా తీసుకొని చక్కగా వాటి వరకే పాలు అనేది కలుపుకుంటూ మనం లడ్డూని ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మన ఇష్టం అండి, మన టేస్ట్కి తగ్గట్టుగా సైజ్ అనేది లావుగా అయినా పర్లేదు, సన్నగా అయినా పర్లేదు, మీరు ఇంట్లో ఎలాగ తింటారో ఆ విధంగానే చుట్టేసుకోవచ్చు. సో ఈ విధంగా అన్నీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోండి. మనం మొత్తం ఒకేసారి పాలు అనేది పోసుకొని కలిపేయకుండా కొంచెం కొంచెంగా కలుపుకొని ఈ విధంగా ఉండలు అనేవి చుట్టుకొని రవ్వ లడ్డు మేకింగ్ చేసుకున్నాం అనుకోండి, టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. మాకైతే చాలా చాలా బాగా నచ్చాయి. అందరూ ఒక్క రోజులోనే ఫటాఫట్గా తినేశారు. మీరు కూడా తప్పకుండా ఒక రెసిపీని ట్రై చేసి దీన్ని ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు కూడా చూసి ఈ రెసిపీని ట్రై చేసేస్తారు. అలాగే మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే నచ్చితే మీకు ఈ రెసిపీ కనుక వాళ్ళకి లింక్ అనేది షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటున్నాను. అలాగే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, ఎవరైతే నాకు సపోర్ట్ చేసి 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యేలాగా చేశారో వాళ్ళందరికీ చాలా చాలా అంటే థ్యాంక్స్ అండి. మీ అందరి కోసమే ఈ రవ్వ లడ్డు మేకింగ్ చేశాను ఈరోజు.